రెడ్ కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అయితే అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో విచారణ కొనసాగుతోంది. అండ్ అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలకి సంబంధించి కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. మంగళగిరి కోర్టులో ప్రస్తుతం హాజరుపరిచారు పోలీసులు. అమరావతి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుకి సంబంధించి ప్రజెంట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్ విధించింది. అండ్ మంగళగిరి కోర్టులో హాజరుపరిచిన వెంటనే పోలీసులు ప్రజెంట్ అయితే 14 రోజుల రిమాండ్ విధించినట్లుగా తెలుస్తుంది. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, కొమ్మినేని శ్రీనివాస్ కి 14 రోజులు రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాజధానికి సంబంధించినటువంటి అంశంలో మహిళల పైన కించపరుస్తూ ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో దానికి సంబంధించి పోలీసులు అనేక సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి సెక్షన్లలో అట్రాసిటీ కేసుకు సంబంధించినటువంటి సెక్షన్లు కూడా పెట్టడం జరిగింది. వీటిపైన వాదనలు అయితే ప్రస్తుతం కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. కొమ్మినేని శ్రీనివాస్ తరఫు వన్నవోలు సుధాకర్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కు సంబంధించినటువంటి మనోహర్ రెడ్డి, మరికొంతమంది లాయర్లు వాదనలు వినిపించడం జరిగింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి పాత్ర అనేది కొమ్మినేని శ్రీనివాస్ కి లేదు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఎక్కడా కూడా మహిళల్ని కించపరుస్తూ కూడా చేసినటువంటి పరిస్థితి లేదు అనే విధంగా కూడా వాదనలు వినిపించారు. దాంతో పాటు కులానికి సంబంధించి అట్రాసిటీ కేసు ఏదైతే ఉందో అది అసలు ఇంప్లిమెంటేషన్ కాదు అంటూ కూడా వాదనలు వినిపించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ వాదనలకు సంబంధించి పీపీ కూడా క్లియర్ గా వాదనలు వినిపించారు. అమరావతి బ్రాండింగ్ కి సంబంధించినటువంటి అంశంలో ఈ వ్యాఖ్యల్ని పరిగణించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కుట్రపూరితమైనటువంటి అంశాలు కూడా ఇందులో వెలుగులోకి వచ్చేటటువంటి అంశాలు ఉంటాయనే విధంగా కూడా వాదించినటువంటి అంశంగా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అనేక మందిని కూడా తమ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా వ్యాఖ్యలుగా పరిగణించాలి, అందుకే రిమాండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా కూడా వాదనలు అయితే వినిపించినట్లు కూడా మనకు తెలుస్తుంది. దాంతోపాటు అట్రాసిటీ కేసుకు సంబంధించినటువంటి సెక్షన్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మహిళల్లో అనేక మంది దళిత మహిళలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా కించపరిచే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా అట్రాసిటీకి సంబంధించినటువంటి సెక్షన్లు ఇంప్లిమెంటేషన్ జరగాలనే విధంగా కూడా వాదనలు అయితే వినిపించినట్టు తెలుస్తుంది. మొత్తంగా పీపీ వాదనలు ఏకీభవించినటువంటి మంగళగిరి కోర్టు కొమ్మినేని శ్రీనివాస్ కి అయితే 14 రోజుల రిమాండ్ విధిస్తూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కొమ్మినేని శ్రీనివాస్ ని గుంటూరు జిల్లా జైలుకు తరలించనున్నారు. దాంతోపాటు కొమ్మినేనికి సంబంధించి మరికొన్ని కేసులు కూడా నమోదవుతున్నట్టు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గుంటూరు జిల్లాకి జైలుకి తరలించిన తర్వాత వాటికి సంబంధించినటువంటి అంశాల్లో పీటీ వారెంట్లు కూడా వేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం నమోదైనటువంటి ఈ కేసుకు సంబంధించి కస్టడీ విచారణకు కూడా తుళ్లూరు పోలీసులు అయితే కొమ్మినేని శ్రీనివాస్ ని కోరేటటువంటి అవకాశాలు, అంటే కోర్టు పర్మిషన్ కి కోరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు కనుక పర్మిషన్ ఇస్తే కంపల్సరీగా కొమ్మినేని శ్రీనివాస్ ని కస్టడీలోకి తీసుకుని విచారించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే సాయి శంకర్, ప్రజెంట్ అయితే చూస్తున్నాం కొమ్మినేనిని ప్రజెంట్ 14 రోజుల రిమాండ్ కి విధించింది కాబట్టి మరి కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? విచారణకు సంబంధించి విచారణ ఖచ్చితంగా జరిపించాలి అని చెప్తున్నారు. ఎందుకంటే పలు చోట్ల కూడా కేసులు నమోదు చేశారు కదా, పలు ఎస్సీ ఎస్టీకి సంబంధించి అట్రాసిటీ కేసులు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఏదైనా విచారణ ఇచ్చే అవకాశం ఉందా? అంటే ప్రజెంట్ అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో విచారణ ప్రస్తుతం జరిగినటువంటి విచారణ అంతా ఆధారంగానే కోర్టు పరిగణనలోకి తీసుకొని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు. కానీ పోలీసులు అయితే కంపల్సరీగా మరోసారి విచారణకు సంబంధించి కస్టడీ పిటిషన్ వేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ కస్టడీ పిటిషన్ పైన కూడా వాదనలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఆ వాదనలకు సంబంధించినటువంటి అంశంలో కస్టడీకి ఇస్తారా ఇవ్వరా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కంపల్సరీగా వారం
రోజుల పాటు విచారణ ఆయన్ని విచారించాల్సినటువంటి పరిస్థితి ఉందనే విధంగా పోలీసులు కోరేటటువంటి అవకాశం ఉంది. మరి వాటికి అనుమతిస్తారా లేకపోతే కోర్టు ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. దాంతో పాటు ప్రస్తుతం రిమాండ్ చేసినా కూడా దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి అంటే ఇప్పుడు కొమ్మినేని తరఫు వాదనలు ఎవరైతే వినిపిస్తున్నటువంటి లీగల్ సెల్ ఉందో వాళ్ళు బెయిల్ పిటిషన్ కూడా మూవ్మెంట్ చేస్తామనే విధంగా చెప్తున్నారు. మరి బెయిల్ పిటిషన్ కూడా అనుమతించేటటువంటి అవకాశాలు ఉంటాయా? ఒకవేళ కస్టడీ పిటిషన్ కనుక ఇంప్లిమెంటేషన్ అయితే కస్టడీ అనంతరమే బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్లను కూడా తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం నమోదైనటువంటి సెక్షన్లు అంటే కొన్ని సెక్షన్లు అట్రాసిటీ కేసుకు సంబంధించిన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వీటి ప్రకారం బెయిల్ కూడా కొంత లేట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా కేసులు నమోదైనాయి కాబట్టి మరి ఆ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా కూడా పీటీ వారెంట్లు వేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటికి కూడా కోర్టులకైతే హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ కోర్టుల్లో కూడా జడ్జిమెంట్లు వచ్చి రిమాండ్ కనుక జరిగితే అనేక ప్రాంతాల్లో కూడా కొమ్మినేని శ్రీనివాస్కు సంబంధించినటువంటి పీటీ వారెంట్లు నమోదయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కంపల్సరిగా ఇప్పటికిప్పుడైతే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కొమ్మినేని బయటకు వచ్చేటటువంటి పరిస్థితి పైన కూడా కొంత ఇబ్బంది అయితే ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా కూడా చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరిగా ప్రస్తుతానికి మాత్రం ఈ కేసుకు సంబంధించి కొమ్మినేని శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు, రిమాండ్ చేశారు. మరి కృష్ణరాజు ఎవరైతే ఈ కేసులో అసలు అత్యంత A1 గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన దానిపైన మాత్రం తీవ్ర ఆగ్రహాలు అయితే అమరావతికి సంబంధించినటువంటి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన జాతీయ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. కంపల్సరిగా కృష్ణరాజు పైన తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అనేది కూడా 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలనే విధంగా కూడా మహిళా కమిషన్ అయితే చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి కంపల్సరిగా కృష్ణరాజును కూడా అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఆయన ఆచూకీ సంబంధించినటువంటి అంశాలు ఎక్కడా కూడా ప్రస్తుతం లభ్యమవుతున్నటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా ఫోన్ డేటా ఆధారంగా సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ప్రస్తుతం కృష్ణరాజును అయితే ట్రేస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి పోలీసులు ఈ రోజు సాయంత్రం లోపే ఆయన్ని గుర్తిస్తారా లేకపోతే మరింత సమయం పట్టేటటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే కేసు ఇంటర్లింకింగ్ ఉంటుంది. కంపల్సరిగా కృష్ణరాజును కూడా విచారించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆయన విచారణ, కొమ్మినేని శ్రీనివాస్ విచారణ రెండూ కూడా సైమల్టేనియస్లీ జరగాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ కేసు అనేది ముందుకు వెళ్లాలంటే ఇద్దరు అరెస్టులు జరగాలి, ఇద్దరు విచారణ కూడా కొనసాగాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి కృష్ణరాజుకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారని చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం అమరావతికి సంబంధించి ఈ కేసులు ఎవరైతే పెట్టినటువంటి నేతలు గానీ అదేవిధంగా మహిళా జేఏసీ నాయకులు మాత్రం పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. కంపల్సరిగా కృష్ణరాజును కూడా వెంటనే అదుపులోకి తీసుకోవాలనే విధంగా కూడా వాళ్ళ నుంచి డిమాండ్లు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు ప్రస్తుతం కొమ్మినేని శ్రీనివాస్ని ఇక్కడి నుంచి తరలించడానికి పోలీసులు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడి నుంచి గుంటూరు జిల్లా జైలుకి తరలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడికి తీసుకొచ్చేటటువంటి సమయంలో కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యంత భద్రతా వలయంలో కొమ్మినేని శ్రీనివాస్ని ఈ మంగళగిరి కోర్టుకు తెచ్చారు. ఇప్పుడు గుంటూరు జైలుకు కూడా అదే విధంగా తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది జేఏసీ నాయకులు అయితే ఆందోళనకు సిద్దమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్నాళ్ళ వరకు కూడా ఇక్కడ వరకు వచ్చి వాళ్ళు కొంత వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ తీసుకెళ్లేటటువంటి సమయంలో ఆ మహిళా నేతలు గానీ మహిళలు గానీ అడ్డుకునేటటువంటి ప్రయత్నం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా అత్యంత భద్రతలోనే గుంటూరు జిల్లా జైలుకైతే కొమ్మినేని శ్రీనివాస్ని తరలించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు కూడా దానికి సంబంధించి అంటే రిమాండ్కు సంబంధించినటువంటి మొత్తం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి గుంటూరు జిల్లా జైలుకు తరలిస్తారు. అయితే మనం చూస్తున్నాం కదా సాయిశంకర్, మురళీకృష్ణరాజుకు సంబంధించి ఆయన పరారీలో ఉన్నారు. అయితే కొమ్మినేని శ్రీనివాసరావుని ప్రజెంట్ అయితే 14 రోజుల రిమాండ్ విధించారు. కాబట్టి మరి మురళీకృష్ణరాజు ఏదైనా కోర్టుకు వెళ్లే అవకాశాలు ఛాన్సెస్ ఏ విధంగా కనిపిస్తున్నాయి? అంటే కోర్టుని సందర్శించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒకవైపు మనం చూస్తున్నాం ఇటు వైసీపీ నేతలు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే కేసులు నమోదు చేశారు దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి? అంటే ప్రధానంగా కొమ్మినేనికి సంబంధించినటువంటి అంశంలో రిమాండ్ చేశారు కాబట్టి ముందస్తు బెయిల్ అయితే కృష్ణరాజుకు వచ్చేటటువంటి అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇదే కేసులకు సంబంధించినటువంటి అంశంలో ఒక వ్యక్తిని రిమాండ్ చేస్తే కంపల్సరీగా మరో వ్యక్తికి ముందస్తు బెయిల్ శ్రీకారం ఉండేటటువంటి అవకాశాలు. కానీ కృష్ణరాజు అయితే కంపల్సరీగా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు
ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కీలకంగా ఉన్నటువంటి కృష్ణరాజుకి సంబంధించినటువంటి ఎక్కడా కూడా ఆయనకి సంబంధించినటువంటి ఆచూక్ కానీ ఎక్కడున్నారు ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పటివరకు అయితే ఇంకా ట్రేస్ అయినటువంటి పరిస్థితి లేదు. కానీ ఆయన ఉదయం సమయంలో ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానిపైన కూడా తీవ్ర దుమారం రేపుతుంది. ఆ వీడియోలో కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే అమరావతి మహిళా రైతులకు సంబంధించినటువంటి అంశంలో కానీ మహిళలకు సంబంధించినటువంటి అంశంపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయనే విధంగా చేసినటువంటి వీడియో కూడా ప్రస్తుతం ఇంకొంచెం వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన తీవ్ర ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. కంపల్సరిగా అతన్ని అరెస్టు చేయాలి అనే విధంగా డిమాండ్లు అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కంపల్సరిగా కృష్ణరాజుకు సంబంధించి అత్యంత వేగంగానే ఏదైతే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందనే విధంగా చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఆ కోర్టు దగ్గర ఆయన్ని తరలించడానికి అయితే ప్రయత్నం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం వాదనలంతా కూడా అయిపోయినాయి. రిమాండ్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదైతే వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం లాయర్ల బృందం ఎవరైతే ఉన్నారో ఇటు పీపీ తరఫు వాదించినటువంటి బృందం కానీ అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాస్ తరఫు వాదనలు వినిపించినటువంటి బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బయటికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లోనే ఇక్కడి నుంచి కొమ్మినేని శ్రీనివాస్ ని గుంటూరు జిల్లా జైలుకు కూడా తరలించడానికి పోలీసులు అయితే అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా జేఏసీ నేతలు ఇబ్బందికర పరిస్థితి లేకుండా కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొంత మనం కూడా చూడొచ్చు ఇక్కడ కొంతమంది వచ్చి నిరసన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ నిరసన అనేది వాళ్ళు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొక్కలకి నల్ల గుడ్డలు కట్టుకొని కూడా వాళ్ళైతే తమ నిరసన. ఎందుకండి మీ నిరసన ఏంటి? ఎందుకంటే మహిళల మీద అసభ్యకరమైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా మహిళా లోకం నిజంగా కన్నీళ్లతో తల్లడిల్లుతా ఉంది. నువ్వు చేసినటువంటి మాటలు భరించరాని భారతీయ స్త్రీ ఏ స్త్రీ కూడా భరించలేనటువంటి మాటలు. అంటే నీ యొక్క వ్యవస్థాకృత నేరాల కోసం, నీ బ్రతుకు తెరువు కోసం, నీ జీవితం కోసం ఇంతమంది ఆడబిడ్డల ఉసురు తీసుకొని నిజంగా ఎంతో మానసికంగా ఇప్పటికే గత 5 సంవత్సరాల కాలంలో ఎంతో మానసికంగా చనిపోయి దాదాపు 272 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ రోజు ఎంటైర్ మహిళా లోకాన్ని కూడా వాళ్ళు చిన్నాభిన్నం అయ్యేటట్టు వాళ్ళ గుండెలు అవిసిపోయేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మీటువంటి వ్యాఖ్యలకు నిరసనగా మీలాంటి ద్రోహులకు శిక్ష పడేంత వరకు కూడా మీలాంటి ద్రోహులని ఏదైతే భాష మీద పట్టు లేనటువంటి ఒక అసభ్యకరమైనటువంటి మహిళల మీద వ్యాఖ్యలు చేసే మీలాంటి దుర్మార్గులందరినీ కూడా శిక్షలు పడేంత వరకు ఇదే రకమైనటువంటి నిరసనల్ని తెలియజేస్తాం. ఈ రోజు నిజంగా కోర్టు రిమాండ్ విధించడం చాలా మంచి సందర్భం. ఎందుకంటే కోర్టు కూడా అంగీకరించింది మీకు వాక్ స్వాతంత్రం ఉందని నోటికి ఇష్టం వచ్చినట్టు మీ కారు కోతలు కూస్తా ఉంటే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకుండవు అని చెప్పినటువంటి నిదర్శనమే ఈ రోజు రిమాండ్ విధించడం అని తెలియజేస్తా ఉన్నాం. ప్రస్తుతం 14 రోజులు రిమాండ్ విధించండి. మీరు ఏదైతే ఆకాంక్ష కోరుకున్నారో అది నెరవేరినట్టేనా? చర్యలు అనేది కరెక్ట్ గా ఉన్నట్లేనా? ఇంకేమన్నా కోరుతున్నట్టు? కరెక్ట్ గా ఉంటే న్యాయస్థానాల్లో మొట్టమొదటి చేసేటువంటి పని రిమాండే కాబట్టి మొదటి రిమాండ్ నిర్ణయం వేయటం జరిగింది. తప్పకుండా కేసులో అతనికి కఠిన శిక్ష తప్పకుండా పడతా ఉంటది. ఆ వ్యక్తి చేసినటువంటి మాటలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి పనులు చేసే ఉండే. అది పార్టీలకు అతీతంగా మనుషులు ఆలోచించాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిమినల్ ని వెనకేసుకొస్తూ మాట్లాడాడు. అంటే నువ్వు ఆయనకి సమర్థించడం అంటే మహిళల్ని తిట్టడం మీ స్క్రిప్ట్ లో భాగమేనా అని అడుగుతా ఉన్నావు. నువ్వు మహిళలకు క్షమాపణ చెప్పడానికి ఒక్క ట్వీట్, ఇది దురదృష్టకరమైన ట్వీట్ చేయలేకపోయావు. ఒక క్రిమినల్ ని బూతులు తిట్టి మహిళా లోకాన్ని విమర్శించినటువంటి ఒక దుర్మార్గుడిని సమర్థిస్తూ ట్వీట్ చేశావంటే ఈ నేరంలో నువ్వు కూడా భాగస్వామి. నువ్వు కూడా ఈ జాతికి, తెలుగు జాతికి నువ్వు క్షమాపణ చెప్పాలి. తెలుగు జాతి బిడ్డలందరినీ, కన్న తల్లుల్ని, అమ్మల్ని, అక్కల్ని, చెల్లెళ్ళందరినీ కూడా నువ్వు ఒక అత్యంత జీవితంలో ఎవరు మాట్లాడినటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తిని నువ్వు సమర్థించావంటే ఇది చాలా దురదృష్టకరం. నీ పాత్ర కూడా ఎంతైనా ఉందని ఈ సమాజం భావిస్తా ఉంది. చెప్పండి, ఈ కేసులో ఇంకా కృష్ణరాజు అరెస్టు జరగలేదు, ఆయన పరారులో ఉన్నారు. ఎట్లా చూడొచ్చు ఇదంతా? కృష్ణరాజు గారిని అరెస్ట్ కోసం ఎక్కడ ఏ కలుగులో దాక్కున్నా అమరావతి మహిళలందరూ తీసుకొస్తారు. అదైతే దానికోసం వెయిట్ అండి. దేవుడు ఉన్నాడు, మాకు న్యాయం జరిగింది. రిమాండ్కి ఇచ్చి కోర్టు కూడా దీన్ని తప్పు అని భావించి తనకు రిమాండ్ విధించారు. అందుకు హ్యాపీగా ఉంది.
ఇంకా ఇంకా ఏమన్నా చర్యలు జరగాలనుకుంటున్నారు ఏంటి ఎట్లా చూస్తున్నారు? ఆడవాళ్ళని అనకూడని మాటలు అన్నందుకు కఠినంగా శిక్షించాలి, కఠినమైన శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మ, ఎలా అనిపిస్తుంది? అదే అనిపిస్తుందండి. ఆడవాళ్ళని అంటాం కరెక్ట్ కాదు కదా, అది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా తనకి శిక్ష అనేది పడుతుంది ఖచ్చితంగా. అది ఏ రూపంగా అయినా పడవచ్చు, అది దేవుడే చూపించవచ్చు, కోర్టే చూపించవచ్చు, ఏ విధంగా అయినా సరే ఆయనకి శిక్ష పడుతుంది. అది ఆయన వదిలేసినా సరే గానీ శిక్ష పడుతుంది ఖచ్చితంగా. ప్రధానంగా కూడా క్లియర్ గా తమ నిరసనలను కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఆ కఠినమైనటువంటి శిక్షలు కూడా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా అమరావతికి సంబంధించినటువంటి జేఏసీ నాయకులు కోరుతున్నారు. ప్రస్తుతం కోర్టు ముందు వాళ్ళైతే తమ యొక్క మౌన దీక్షను కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నల్ల బ్యాడ్జీలు కట్టుకొని సాయిశంకర్ నీ వెనుక కొంతమంది అగౌరవపరిచే విధంగా మాట్లాడించండి. ప్రధానంగా అడ్వకేట్స్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో అంటే లోపల వాదనలు ఎవరైతే వినిపించారో వాళ్ళు ఇంకా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చే వాళ్ళంతా కూడా వివిధ కేసులకు సంబంధించినటువంటి వాళ్ళు మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంతమంది సీనియర్లు కూడా వస్తున్నారు. ఎలాంటి పరిస్థితి ఉంది ఏంటి అనేది మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేసేటటువంటి పరిస్థితి చూద్దాం. సార్ ఏంటి సార్ ఎట్లా జరిగింది వాదన? అందరూ ఒకసారి హరిబాబు లైవ్ మీరు ఏదో అడుగుతున్నారు. వాదనలకు సంబంధించినటువంటి అంశంలో కొన్ని కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంటేషన్ జరగవు అనే విధంగా వాళ్ళు వాదనలు వినిపించారమ్మా. అన్నీ చెప్తాను. రాష్ట్రంలోనే సంచలనం లేకిచ్చినటువంటి అమరావతి ప్రజలందరినీ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా, మహిళలను కూడా ఉద్దేశించి ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో